చైనా దేశస్తులకు వీసా సదుపాయం కల్పించారని ఆరోపణ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం సిబిఐ కేసు చేసిన విషయం నమోదు చేసిన విషయం తెలిసింది. అయితే అదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, యూపీఏ ప్రభుత్వ హయాంలో 263 మంది చైనీయులకు అక్రమ వీసాలు మంజూరు చేయించిన వ్యవహారం. ఇదేంటంటే అప్పట్లో 2009 తర్వాత ఎప్పుడో పంజాబ్లో ఒక పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి కొన్ని చైనా కంపెనీలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళ ప్రభుత్వమేగా. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించిన ఈ దుర్మార్గులు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరూ అల్ఫలా యూనివర్సిటీ నుంచి అల్ఫలా యూనివర్సిటీకి ఆ భూ కేటాయింపు సంవత్సరంకి వచ్చేసరికి 70 కోట్లు కేటాయించడం ఇవన్నీ ఎవరు? ఇదే యూపీఏలో శాంక్షన్ అయిందిగా. సో ఇప్పుడు అవి ఎన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ఆ యూపీఏ ప్రభుత్వం ఏదైతే కేటాయించిందో ఆ కేటాయించిన సంబంధించి వెంటనే ఆ చైనా వాళ్ళతో డీల్ మాట్లాడుకోవాలి, కమిషన్ మాట్లాడుకోవాలి, మనీ లాండరింగ్ చేసుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. ఒకవేళ కేసులైనా ఏముంది, సంపాదించడం ఒక 10% అటు పెడితే ఇలా దర్జాగా అన్నీ అయిపోతాయి, తరతరాలు కూర్చొని తినచ్చు. ఇదే కాన్సెప్ట్. సో ఇలాంటి వేల కోట్లు స్కాములు అన్నీ జరిగిపోతుంటే చైనీయులకి వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది వచ్చి చేసే విధంగా ఆ పవర్ ప్లాంట్కి సంబంధించి కొద్ది మందిని ఇంపార్టెంట్ పర్సన్స్ని తీసుకుంటారు. మహా అయితే ఒక 20 మంది 30 మందికి వీసా ఇస్తారు. 263 మందికి వీసాలు అంటే ఎట్లా? అంటే వీసా వ్యవస్థను కూడా మార్చేసి అవి స్కామ్ చేశారని ఆరోపణ. అది మనకి ఇలాంటివి ప్రధాన వార్తల్లో రావు, ఎక్కడో చిన్న ఆర్టికల్గా వస్తాయి. కానీ దీనివల్ల ప్రతి ఒక్కడికి నష్టం, తల మీద భారమే. ఏమన్నా ఆడోడ చేసి